జిల్లాలో అధిక సంఖ్యలో జ్వరాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా 48,000 పైచిలకు కేసులు అయితే నమోదయ్యాయంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణంగా వాతావరణ మార్పులే అంటున్నారు వైద్య అధికారులు. ఇప్పటి వరకు సుమారుగా కనుక చూసుకుంటే వృద్ధులు అలాగే చిన్నపిల్లలు బాలింతలు అయితే అధిక సంఖ్యలో ఉన్నట్లయితే ఒకవైపు అయితే గణాంకాలు అయితే చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగానే హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఈ వేడి సమతుల్యం కాకే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ వైద్య అధికారులు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇప్పటికే చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, అన్నీ కూడా కిటకిలాడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జిల్లాకు జ్వరం వచ్చిందనే చెప్పక తప్పనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ దాపురిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే ఇక్కడ తినేటువంటి ఫుడ్ పైన కూడా ఆధారపడినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే రానున్న రోజుల్లో మరింత వేసవి అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇప్పటికే దీనిపైన సరైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళలేని ఎడలైతే మాత్రం ఖచ్చితంగా మరిన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ జ్వరాల సంఖ్య ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి ముందస్తుగా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, అంటే దీనికి సంబంధించిన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఏ విధంగా ఉండాలి అనే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి జిల్లా వైద్యాధికారిని కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇదే అంశానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి జిల్లా వైద్య అధికారిని డాక్టర్ జీవన్ రాణి గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఎటువంటి జ్వరాలు ప్రబలుతున్నాయి, ప్రస్తుతం చూసుకుంటే దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీని పట్ల ఏ విధంగా అప్రమత్తం ఉండాలి అనే అంశం పైన మాట్లాడతారు. మేడం గారు చెప్పండి, ప్రస్తుతం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇంతవరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి చూస్తూ ఉంటే జనరల్గా సీజనల్ ఫీవర్స్ అనేవి మే జూన్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ సంవత్సరం ముందు నుంచే స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ ఆసుపత్రులు చూసినా సరే విపరీతంగా రద్దీగా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇదంతా ప్రబలడానికి కారణాలు ఏంటి ఇదంతా? ఈ అందరికీ నమస్కారం అండి. మన విజయనగరం జిల్లాలో ఫీవర్స్ అనేది ఎండలు మనకి ఎర్లీగా వచ్చేసిందని మేము అని చెప్పేసి మాకంటూ ఒక ఇన్స్ట్రక్షన్స్. సో ఈ నేపథ్యంలో మన పబ్లిక్, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేసాము. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే బయటికి ఏ పని మీదైనా వెళ్ళాల్సిన అవసరం వస్తే ఎండ తగలకుండా ఉన్న టైంలోనే వెళ్ళి వాళ్ళ వర్క్స్ చూసుకోమని చెప్తున్నాం. మరీ నీడ్ అయితే గొడుగు ఏదైనా సరే తీసుకుని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు ఉండాలి, ఓఆర్ఎస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కువ నీళ్ళు అనేది తాగుతూ ఉండాలి. డిహైడ్రేషన్ అనేది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రజానీకానికి అందరికీ కూడా మేము అదే చెప్తున్నాం. అదేవిధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం, ఫీవర్ సర్వే చేస్తున్నాం, అందరికీ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేది ఇస్తున్నాం, జాగ్రత్తలు కూడా చెప్తున్నాం. అంటే ఈ వైరల్ ఫీవర్స్ ప్రబలకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియని పరిస్థితి, అలాగే కొండకాంలో నివాసం ఉంటున్నటువంటి గిరిజన ప్రాంతాలకి ఎటువంటి అప్రమత్తం జారీ చేస్తున్నారు ఏంటి దీని నేపథ్యం? ఎవరైనా సరే ఈ వైరస్ అనేది సీజనల్ చేంజెస్ వల్ల రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అండి. దాన్ని బారిన పడకుండా ఏదైనా సరే వైరస్ని కంట్రోల్ చేసుకునే విధానంలో ఇమ్యూనిటీ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకుంటూ, అదేవిధంగా ఎండ బారిన పడకుండా, డిహైడ్రేషన్ రాకుండా ఓరల్ ఫ్లూయిడ్స్, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ జాగ్రత్త పడాలని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఇంతవరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి ఏంటి జిల్లా వ్యాప్తంగా? 48,000 కేసులు ఫీవర్ కేసెస్ జనవరి నుంచి ఇప్పుడు దాకా. అంటే రికవరీ రేట్ బాగానే ఉంటుందా, లేదంటే రికవరీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు? రికవరీ అనేది బాగానే ఉంటుందండి. వైరల్ ఫీవర్స్ ఇవన్నీ ఎర్లీగా రికగ్నైజ్ చేసేసి అవన్నీ కూడా ట్యాబ్లెట్స్ అవి పెట్టేస్తున్నాం, ట్రీట్మెంట్స్ ఇచ్చేస్తున్నాం. ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఓకే. అంటే ముఖ్యంగా బాలింతలు, చిన్నపిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి? ప్రస్తుతం ఈ వేసవి కాలం వస్తుంది, వేసవిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు, యాంటీనేటల్స్ ఎవరైనా సరే బయటికి వెళ్ళటం వస్తే గొడుగు కానీ అసలు వెళ్ళొద్దనే చెప్తున్నాం. మరీ అత్యవసరం వస్తే కనుక గొడుగు, వాటర్, ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ వర్క్స్ చూసుకోవాలని చెప్పి చెప్తున్నాం.
ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 48,000 పైచిలకైతే కేసులు ఇప్పటికే నమోదైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వేసవికాలం అనేది ముందుగానే వచ్చిందంటూ కూడా ముందుగానే వాళ్ళకైతే సంకేతాలు వచ్చాయంటూ కూడా ఒక వ్యక్తి చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వేసవికాలంలో ఉన్నటువంటి తగు జాగ్రత్తలు, బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దీనికి ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు అలాగే గర్భిణీ స్త్రీలు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా సరే ఈ వైరస్ పట్ల వస్తున్నటువంటి అంటే ఈ క్రమేణా వస్తున్నటువంటి వైరస్ల పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటే తప్పు, కానీ లేదంటే ఇటువంటి అనారోగ్యాల బారిన పడక తప్పదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.